హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు షాప్ పికల్స్. ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మన లాస్ట్ వీడియోస్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి, వాటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి, వాటి రూల్స్ గురించి తెలుసుకుంటాము. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక స్టాక్ని 1 ఇయర్ లేదా అంతకన్నా ఎక్కువగా పెట్టుకునేదాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో సో దీనివలన ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో ఈ ఉపయోగాలు, నష్టాలు ఇవన్నీ కూడా నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకెవరు నేర్పించినవి కావు. సో మీరు కూడా ఈ జాగ్రత్తగా విని పాటించండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే, ఒక స్టాక్ మీద మనము ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తీసుకోకుండా వదిలేస్తే కొన్నిసార్లు ఏంటంటే ఆ స్టాక్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక స్టాక్ మీద టేక్ వన్ ఎగ్జాంపుల్ స్టాక్ TCS స్టాక్. మేబీ 1000 దగ్గర మనము కొన్నాం అనుకోండి స్టాక్ని. నెక్స్ట్ ఇయర్కి 1500 వెళ్ళింది, బట్ మనం కొనలేదనుకోండి, సమ్ ఫ్లక్చువేషన్, బిజినెస్ ఫ్లక్చువేషన్స్ అండ్ ఆల్, దట్ స్టాక్ మే కమ్ డౌన్ 1200 ఫర్ నెక్స్ట్ ఇయర్. సో దెర్ ఈజ్ నో యూస్ కదా. వీ నీడ్ టు టేక్ some profits from the stock and then we need to see. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు నేను చెప్పేది అంటే, ఒక స్టాక్ని అట్లే వదిలేసి ఉండద్దు అని నేనంట. బట్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి అవుట్ పర్ఫామ్ చేసినాయి మార్కెట్ని. ఫర్ ఎగ్జాంపుల్ TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇటువంటి స్టాక్స్ ఓవర్ ద ఇయర్ పర్ఫార్మింగ్ వెల్. బట్ మనం ఇట్లా విప్రో ఇట్లా కొన్ని స్టాక్ తీసుకుంటే ఈ మధ్యలో డౌన్ అయిపోయినాయి. సో ఒకవేళ ఎన్ని స్టాక్స్ అట్లా ఫ్రమ్ స్టార్ట్ టు బాటమ్ వెళ్ళినాయంటే అన్నీ వెళ్ళలేదు. సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ TCS, ఇన్ఫోసిస్, ICICI, HDFC, రిలయన్స్ కూడా పీక్కి వెళ్ళి మళ్ళీ పడిపోయి మళ్ళీ వచ్చినాయి. సో ఈ గ్రాఫ్ ఉంది కదా, అప్ డౌన్ అప్, వీ నీడ్ టు క్యాచ్ దట్ పాయింట్స్. అంటే అది కంపల్సరీ క్యాచ్ చేయగలుగుతామా అంటే అది ఎవరి వల్ల కాదు. బట్ అట్లీస్ట్ వీ కెన్ సెన్సిటైజ్ వెన్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్, when the market is coming up. So we need to sell and we need to buy we need to buy the stock when it is going down, like that anamata. So నేను చెప్పేది ఏంటంటే, డోంట్ పుట్ ఎనీ స్టాక్ ఫర్ 10-20 years like that. My formulas, these are all. So మేబీ 1-2 years చూడండి, కొద్దిగా రిటర్న్స్ వస్తాయి తీసేయండి, ఇంకో స్టాక్లో పెట్టుకోండి. Follow that procedure. Okay, so from my knowledge, లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మ్ బెస్టా అంటే నేను షార్ట్ టర్మ్కే ప్రిఫర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఇండివిజువల్ చాయిస్. సో దానికి మనం ఏం చేయలేము. సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇదనమాట. కొందరు ఏంటంటే ఇట్లా లాంగ్ టర్మ్లో వదిలేస్తారు స్టాక్ని కొనేసి, ఏదైనా స్టాక్ని కొని 5 years 6 years ఇన్స్టెడ్ ఆఫ్ 1 year 5 years 6 years. సో దట్ ఈజ్ అనదర్ స్ట్రాటజీ. సో వీళ్ళు ఏమంటారంటే, నేను ఒక స్టాక్ని కొనేసాను, మళ్ళీ దాని గురించి చదవాల్సిన అవసరం లేదు అంటారు. బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ దట్ స్టాక్ విల్ గో 5 years అప్ కదా. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్ మనకు IT కంపెనీస్, TCS, ఇన్ఫోసిస్, ఇటువంటి కంపెనీస్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూఎస్లో ఏవైనా ప్రాజెక్ట్స్ రాలేదనుకోండి, ఇప్పుడు కరోనా వల్ల, అట్లా యూకేలో ప్రాజెక్ట్ రాలేదనుకోండి, సో వాటి రెవెన్యూస్ పడిపోతాయి మనకు ఆటోమేటిక్గా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కంపెనీ స్టాక్ దెబ్బతింటుంది. సో ఇట్లా నేనేందంటే లాంగ్ టర్మ్కి ఎప్పుడు ఓకే చెప్పను. సో బై షార్ట్ టర్మ్ అని చెప్తాను. సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇదొకటి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మనకు ఇంకా ఇవి కూడా ఉంటాయి, మనకు బ్యాంక్ డిపాజిట్. బట్ ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ వీటిలో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. మనకు మనీ వాల్యూ
రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ వాల్యూ వలన మనకు వచ్చే మనీ వాల్యూ కన్నా తక్కువ వస్తుందని నా ఫీలింగ్. బట్ ఇంకొకటి ఉన్నాయి మనకి ఇప్పుడు నవేడేస్ ఒక 20 years రిటర్న్స్ తీసుకుంటే రియల్ ఎస్టేట్లో మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి. సో మనకు ఎక్కువ మనీ మన దగ్గర ఉంటే వీ కెన్ కీప్ some 20 to 30% of money in the places. So in real estate we can get better results in long term. So properties usually we will not sell in week or 10 days, 1 month, 2 years like that. So we can keep them for long term. So it will give some return. ఏంటంటే ఇట్లా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ వేస్లో మనం ఇట్లా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్టాక్స్, ఇట్లా బ్యాంక్ డిపాజిట్స్ అండ్ దెన్ రియల్ ఎస్టేట్, అండ్ వీ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ సమ్ లాంగ్ టర్మ్ థింగ్స్ వచ్చేసి గోల్డ్. యూజువల్గా గోల్డ్ మనము ఒక 20 years బ్యాక్ రేట్స్ ప్రకారం తీసుకున్నా ఏ రోజుకు ఆ రోజు గోల్డ్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా మనము గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా రిటర్న్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం చూస్తే గోల్డ్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెద్ద ఆపర్చునిటీగా అనిపించట్లేదు నాకు. సో ఐ ప్రిఫర్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ దెన్ ఇన్ రియల్ ఎస్టేట్. ఐ థింక్ దీస్ టూ ఆర్ బెస్ట్ ఆప్షన్స్ ఫర్ అవర్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. So please start investing and get good returns. Happy investment. Thank you all. Please like, share our video with well-wishers and everyone. Please subscribe to our channel My Telugu Shop Pickles. Thank you guys. Thanks for watching.